హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది కేటీఎం డ్యూక్ 200 బైక్. ఈ బైక్ ఆయిల్ అయితే మీకు చూపిస్తా, ఒకసారి అయితే గమనించండి. నార్మల్గా గ్లాస్ నుంచి కూడా తెలుసుకోవచ్చు కదా అని అయితే అనొచ్చు, కానీ చూపించడానికి గల కారణం మీరే ఉంది. మీరైతే గమనించండి, ఇది రోజ్ కలర్లో అయితే ఉంది. ఆయిల్ అనేది రోజ్ కలర్లో ఉండకూడదు. దీనికి మోతుల ఆయిల్ అయితే యూజ్ చేసాం. ఒక 7 days కిందట నేనే ఆయిల్ చేంజ్ అయితే చేసేదానికి. ఇప్పుడు నా బైక్ అయితే చూపిస్తాను. నా బైక్ ఆయిల్ చేంజ్ చేసి నేను 20 days అయితే అవుతుంది. నా బైక్ ఆయిల్ ఎలా ఉంది, అది ఎలా ఉంది ఒకసారి మీరు అయితే గమనించండి. నాది ప్యూర్ రెడ్గా ఉంది. రెండు బైక్లకి నేను చేంజ్ చేసింది మోతుల ఆయిల్ అయితే చేంజ్ చేసాం. కానీ నిన్న అన్న వేరే దగ్గర కూలెంట్ ఆయిల్ అయితే చేంజ్ చేయించాడంటే కూలెంట్ ఆయిల్ మొత్తం అంతా ఓపెన్ చేయించి కూలెంట్ ఆయిల్ చేంజ్ చేయించడం వల్ల ఇంజన్లోకి కూలెంట్ ఆయిల్ అయితే కలిసింది. అలా ఎందుకు కలిసింది, దీని ప్రాబ్లం ఏమిటి అని ఫుల్ వీడియో అయితే నేను సండే అయితే పెడతాను. కూలెంట్ ఆయిల్ చేంజ్ చేయించుకోవడానికి మన దగ్గరకు రాకపోవడానికి గల కారణం ఏమిటంటే మన దగ్గర టైం ఎక్కువ పడుతుంది, బైక్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అన్న వేరే దగ్గర అయితే చేయించుకున్నాడు. దీన్ని మనం ఇలా కూలెంట్ ఆయిల్ కలిసిందంటే టెన్షన్ పడే అవసరం లేదు. సింపుల్గా ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా ఏమిటి అని ఫుల్ వీడియో అయితే సండే అయితే చూడండి ఫ్రెండ్స్.